యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అబుదాబి ఈ నగరం పేరు మీరు వినే ఉంటారు. ఇక్కడ నావ్డెక్స్ 2025 అనబడే ఒక ఎగ్జిబిషన్. సో మనము స్కూల్ రోజుల నుంచి కూడా ఈ ఎగ్జిబిషన్ అంటే ఏంటి మనందరికీ తెలుసు. అంటే ఒక లోకల్ లెవెల్లో నుంచి మీ టౌను, నగరము, దేశము, విదేశాలు, సో ఈ లెవెల్లో కూడా ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇలాగ ఈ నావ్డెక్స్ 2025 అనబడే ఎగ్జిబిషన్ ఇది నేవీకి సంబంధించిన ఒక ఈవెంట్ అండి, గ్లోబల్ ఈవెంట్. అంటే కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ కలిగిన దేశాలు ఇక్కడ అబుదాబికి వస్తారు. సో దీని ఇనాగరేషన్ అన్నప్పుడు రాయల్ ఫ్యామిలీ, యుఏఈ రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన జాయద్ అల్ నైన్ అంటారు. అంటే పేరు చాలా పొడుగ్గా ఉంటుందండి. వీళ్ళందరూ కూడా నైన్ హౌస్ అనబడే ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. ఇప్పుడు ఇనాగరేట్ చేసిన వ్యక్తి హిస్ హైనస్ షేక్ నయన్ బిన్ మళ్ళీ జాయద్ అల్ నైన్, అంటే నయన్ అనే పేరు 2 సార్లు వస్తుంది. సో ఈయన ఇనాగరేట్ చేశాడు, నయన్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. సో చేసినప్పుడు చూడండి దగ్గర 1,50,000 మంది విజిటర్స్. సో హ్యూజ్, వెరీ బిగ్. అలాంటిది 60 దేశాల నుంచి కూడా ఈ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, చూడండి పెద్ద లెవెల్, 60 దేశాలు అంటే ఎంత పెద్ద ఈవెంటో చూడండి. సో ఇక్కడ ఏంటి, నేవీకి సంబంధించిన మీకు వాహనాలు, మిజైళ్ళు, రాడార్స్, తక్కిన పరికరాలు, వీటిని తీసుకువచ్చి ఎగ్జిబిషన్లో వీళ్ళు చూపిస్తారు. మా దేశంలో ఈ లెవెల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది, సో మేము ఈ పరికరాలంతా కూడా ఇలా తయారు చేస్తున్నాము, ఇలాగ పలానా దేశాలకు అమ్ముతున్నాము, పెద్ద లెవెల్లో మార్కెటింగ్ చేస్తారు. కానీ ఒక విచిత్రం చెప్పమంటారా, 60 దేశాలు అని మాట్లాడుతున్నాను. ఇందులో మీకు అమెరికా ఉంటుంది, రష్యా ఉంటుంది, చైనా, యూకే, ఫ్రాన్స్, పెద్ద పెద్ద దేశాలు. ఇందులో భారత్ కూడా ఉంది. అదేంటండి, మనము కూడా ఎగ్జిబిషన్లో పాలు పంచుకున్నామా అంటే ఇక్కడే ఫ్రెండ్స్ హైలైట్. మీకు ఈ నయన్ అంటున్నాను కదా, జాయద్ అల్ నయన్. సో ఈ ప్రోగ్రామ్ని ఇనాగరేట్ చేసిన చైర్మన్ దేనికి, జాయద్ చారిటబుల్ అండ్ హ్యుమానిటేరియన్ ఫౌండేషన్ అంటారు. సో రాయల్ ఫ్యామిలీ నిర్వహిస్తున్న ఒక ట్రస్ట్, దీని చైర్మన్ ఈయన వచ్చి ఇనాగరేట్ చేశాడు. చాలా పెద్ద వ్యక్తి, హిస్ హైనస్ అని చెప్పాలి మనం. ఈయన ఇనాగరేట్ చేసిన వెంటనే మీకు ఇతను చేసిన మొట్టమొదటి పని ఏమిటి అంటే, ఈ బ్రహ్మోస్ అని అంటున్నారు కదా, బ్రహ్మోస్ పెవిలియన్ అనేది ఈ భారతీయులు పెట్టారు కదా, పదండి చూద్దాము. ఏంటి, ప్రపంచంలో 60 దేశాలు పాలు పంచుకున్నారు, ఒక ఇంటర్నేషనల్ గ్లోబల్ ఈవెంట్. ఇందులో వీళ్ళ దృష్టి ఫస్ట్ ఈయనే కాదండి, యుద్ధ నిపుణులంతా ఒక్కసారి వెళ్ళి బ్రహ్మోస్ని చూసేసి వద్దాము. సో నేరుగా ఇక్కడికి రావడము, బ్రహ్మోస్ని చూసిన వెంటనే ఎక్కడో తెలియని ఒక ఆనందం. అంటే ఈ ప్రపంచములో ఇంత ఒక అద్భుతమైన అస్త్రాన్ని ఈ భారతీయులు ఎలా తయారు చేశారు. వెంటనే మీరు అంటారు, ప్రేమ్ గారు ఇది రష్యన్ టెక్నాలజీ అండి. ఎస్, 100% రష్యన్ టెక్నాలజీ. కానీ వాళ్ళ బ్రహ్మోస్ ఎక్కడ తయారవుతుందండి, ఇక్కడ భారతదేశంలో హైదరాబాదులో, లక్నో లాంటి ప్లాంట్స్, ఫెసిలిటీస్ ఇక్కడ మనము తయారు చేస్తున్నాం. ప్రతి సంవత్సరము కూడా 100 బ్రహ్మోస్ని మనము రెడీ చేస్తున్నాం. 100 బ్రహ్మోస్ అంటే మాటలు కాదండి. సో అలాంటి ఒక పని ఇక్కడ భారతదేశంలో జరుగుతున్నప్పుడు, మన వాళ్ళు అక్కడ మార్కెటింగ్ చేస్తున్నప్పుడు, అసలు మార్కెటింగ్ అక్కర్లేదు, మనము బ్రహ్మోస్ని అమ్మాలి. ఈ గేట్స్ని ఓపెన్ చేస్తే ప్రపంచంలో ఇవాళ 60 దేశాలను మాట్లాడుతున్నాను చూసారా, ఇందులో ఒక 20-25 దేశాలు ఆల్రెడీ బ్రహ్మోస్ని కొనేసుకుంటారు. మరి అలా అమ్మేవచ్చు కదా, ఇమీడియట్గా మనము అమ్మొచ్చు కదా. ఇప్పుడు ఒక 10 దేశాల వాళ్ళు వచ్చి ఎంక్వైరీలు చేశారు, మేము కొనుక్కోవాలంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, మీరు ఎలాంటి డిస్కౌంట్స్ ఇస్తారు, అసలు ఇస్తారా ఇవ్వరా, ఇవన్నీ వీళ్ళు అడిగారు కదా. ఇమీడియట్గా మనం ఇచ్చేవచ్చు కదా, మంచి లాభదాయకమైన వ్యాపారం కదా, ఇవన్నీ మీకు అనిపిస్తుంది. అలా కుదరదండి. మీరు బ్రహ్మోస్ని ఇవ్వాలి అన్నప్పుడు అది ఏ దేశము, మన మిత్ర దేశమా, శత్రు దేశమా, ఎవరికి అమ్మాలి, ఎవరికి అమ్మకూడదు, మళ్ళీ రష్యా వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అర్మీనియా వాళ్ళు అడుగుతున్నారు బ్రహ్మోస్ మాకు కావాలి అని అంటున్నారు. మరి ఇవాళ వరకు భారత్ దీన్ని హోల్డ్లో ఉంచింది. వ్యాపారం కదా, మీకు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వస్తున్నప్పుడు ఎందుకండి మీరు ఆపుతారు? ఈ ప్రశ్న ఎవరికైనా వస్తుంది. సో చాలామంది ఏమి రాస్తారు, ఈ మేధావులు, ఇదంతా ఉత్తినే మాట్లాడతారండి, బ్రహ్మోస్కి అంత సీన్ లేదు, ఏదో ఫిలిప్పైన్స్ వాడు, ఇవాళ వియత్నాం,
తర్వాత ఇండోనేషియా ఇలా వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఒక అర్జెంటీనానో, ఈజిప్టో, సౌదీ అరేబియా, ఇలాగ యుఏఈ వాళ్ళు వీళ్ళందరూ కొనాలంటే వెళ్ళి అమెరికా వద్ద కొంటారు, లేదా రష్యా వద్ద కొంటారు. భారత్ వద్ద ఆయుధాలు కొనడం ఏంటి? ఇదంతా ఒట్టి స్పెక్యులేషన్. 2020 నుంచి కూడా నా వీడియోస్లో నేనైతే అంటే గత 5 ఏళ్ల నుంచి బ్రహ్మోస్ ఒక తిరుగులేని అస్త్రము, బ్రహ్మాస్త్రమును మాట్లాడుతున్నాను. మరి మేధావులు ఏం మాట్లాడతారంటే ఉత్తి కబుర్లు అని చెప్తారు. కానీ ఇక్కడ మీరు గమనించారో అనుకోండి, అర్మీనియాకు మనం ఇమీడియట్గా ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వడం లేదు? వాళ్ళకి డౌట్స్ ఉన్నాయా? కాదు, మనకి డౌట్స్ ఉన్నాయి. ఎందుకు అంటే అర్మీనియాకు ఇచ్చారంటే వీళ్ళు అజర్బైజాన్ మీద బ్రహ్మోస్ని వాడతారు. ఇక్కడ రష్యా పెర్స్పెక్టివ్లో చూసారనుకోండి, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసారనుకోండి, అర్మీనియా వాళ్ళ మిత్రదేశమే, అజర్బైజాన్ కూడా వాళ్ళ మిత్రదేశమే. ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్లో మీకు అర్మీనియా ఉంది, అజర్బైజాన్ ఉంది కదా. సో మీకు అక్కడ పంచాయతీ అంటే వ్లాదిమిర్ పుతినే మధ్యలో కూర్చోవాలి. అలాంటప్పుడు ఒకవేళ భారతదేశము అర్మీనియాకు ఈ బ్రహ్మోస్ని ఇస్తే ఆటోమేటిక్గా అజర్బైజాన్ వాళ్ళు పుతిన్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు, అయ్యా మీ క్లోజెస్ట్ ఎయిలీ, మీ బెస్ట్ ఫ్రెండ్ మీ బ్రహ్మోస్ని తీసుకువెళ్ళి అర్మీనియా వాళ్ళకి ఇచ్చారు, మరి ఇప్పుడు మీరు ఏమంటారని ప్రశ్నిస్తారు. కాబట్టి రష్యా వాళ్ళ పర్మిషన్ కూడా ఇక్కడ మనకు చాలా చాలా ముఖ్యము. కానీ ఒకటండి, ప్రపంచ యుద్ధ నిపుణులంతా ఫస్ట్ ప్రయారిటీ అన్నప్పుడు నేరుగా బ్రహ్మోస్ వద్దకి రావడము, అలాగే ఆకాష్ శామ్ సిస్టమ్స్ అని అంటారు, ఆకాష్ని కూడా వీళ్ళు పరిశీలించడం. ఒక అమెరికా, రష్యా, చైనాను మాట్లాడిన వాళ్ళు ఇవాళ టాప్ ప్రయారిటీ భారత్కి ఇస్తున్నారు. భారత్ యొక్క బ్రహ్మోస్, ఆకాష్ ఇలాంటి వాటిని చూసి కొంటే ఎలా ఉంటుంది అంటే ఇవ్వడము అనేది మన ఇష్టం అండి. ఇప్పుడు మనము ఎవరికి ఇస్తున్నాము? చైనాను మనము నంబర్ 1 ఎనిమీగా గుర్తించాం. ఇవాళ చైనా వాడు మనతో ఫ్రెండ్షిప్ చేసినా చైనా ఎప్పుడూ కూడా భారత్ యొక్క శత్రువే. కాబట్టి చైనా చుట్టూర్తా కూడా మనము బ్రహ్మోస్ అనబడే మిజైల్ వాల్ని సృష్టించాలని డిసైడ్ చేసుకున్నాం. కాబట్టి చైనాకు చుట్టూర్తా 9 డాష్ లైన్ దేశాలందరికీ కూడా బ్రహ్మోస్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. నెక్స్ట్ ఎనిమీ ఎవరు? పాకిస్తాన్. ఒకవేళ ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు మాకు బ్రహ్మోస్ ఇవ్వండి, పాకిస్తాన్ వాళ్ళు మాపై ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నారంటే మనం 100% ఇచ్చే అవకాశం, కానీ కొనే కెపాసిటీ ఆఫ్ఘనిస్తాన్కి లేదు. కానీ వాళ్ళు అడిగితే భారత్ ఇస్తుంది. ఎందుకు? పాకిస్తాన్ మన శత్రు దేశం. సో ఎలా చూసుకున్నా బ్రహ్మోస్కు ఉండే డిమాండ్ ప్రపంచంలో వేరే ఏ దేశానికి కూడా ఏంటి? క్రూజ్ మిసైల్ వెర్షన్ అండి, 2.8 మ్యాక్ స్పీడ్, అలాగే మీకు ఫైర్ అండ్ ఫర్గెట్ ఫెసిలిటీ, ఆల్ ప్లాట్ఫామ్స్లో వాడదగిన, అంటే ఏంటి, ల్యాండ్ అనండి, సీ అనండి, ఎయిర్ అనండి, ఎక్కడైనా కూడా మీరు బ్రహ్మోస్ని వాడవచ్చు. ఇది ఒక అత్యుత్తమమైన యాంటీషిప్ మిజైల్ అని చెప్పి స్వయంగా యుఏఈ వాళ్ళు సర్టిఫై చేశారు. సో ఇవాళ యుఏఈ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? చైనా వాళ్ళ ఆయుధాలు చూసాం, అమెరికా యొక్క మిజైళ్లను కూడా టెస్ట్ చేశామండి, బ్రహ్మోస్ ముందు ఎవ్వరూ కూడా నిలబడలేరు. సో ఒక్కసారి యుఏఈ వాళ్ళు మన వద్ద బ్రహ్మోస్ తీసుకుంటే సౌదీ అరేబియా రెడీ అంటారు. ఒకవేళ వీళ్ళిద్దరూ తీసుకున్నారు అనుకోండి, అరబు దేశాలంతా కూడా బ్రహ్మోస్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు. ఇవాళ 10 దేశాలు బ్రహ్మోస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పి వార్తలు. మరి ఇంతంత పెద్ద దేశాలు 60 కంట్రీస్ అని మాట్లాడాము. ఈ ఎగ్జిబిషన్లో ద క్లియర్ కట్ విన్నర్ ఎవరు అంటే బ్రహ్మోస్ అని చెప్పి మనము సగర్వంగా చెప్పుకోవాలి. మరి ఇలాంటి ఒక విషయము గ్లోబల్ ఈవెంట్ యుఏఈలో జరిగింది. ఈ వార్తలు మీరు విన్నారా? ఒకవేళ వినుంటే మీ స్పందన ఏమిటి? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.